వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పొలిటికల్ ఎంట్రీ వార్తలపై నటుడు రాఘవ లారెన్స్ కీలక ప్రకటన చేశారు. తిరుచి ఈస్ట్ నుంచి టీవీకే తరపున పోటీ అంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే సోషల్ మీడియా వేదికగా స్పందించారు లారెన్స్. ప్రస్తుతం బెంచెస్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని ఆయన వెల్లడించారు. అయితే జూన్ 11 ఉదయం 9:30 బిగ్ అనౌన్స్మెంట్ ఉంటుందంటున్నారు రాఘవ. అమ్మ ఆశీర్వాదంతో పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నానంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ పైన తమిళనాట ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. జూన్ 11వ తేదీన రాఘవ లారెన్స్ యొక్క ఫ్యూచర్ ప్లాన్ తేటతెల్లమయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ తాను పోటీ చేసినటువంటి 2 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తిరుచి ఈస్ట్ కి రాజీనామా చేసినటువంటి సంగతి తెలిసిందే. ఆయన పెరంబూర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుచి ఈస్ట్ లో జరగబోయేటువంటి ఉప ఎన్నికల్లో ఎవరిని పోటీకి దింపబోతున్నారు, ఎవరికి ఆ అవకాశం టీవీకి కల్పించబోతుంది అనేటువంటి కాంట్రవర్సీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందు నుంచి కూడా సాగినటువంటి వైనం మనం చూస్తున్నాం. తాజాగా రాఘవ లారెన్స్ దీనికి సంబంధించి ప్రకటన చేశారు. ప్రధానంగా ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. ప్రస్తుతం నేను క్లియర్ కట్ గా ఈ మధ్య కాలంలో తిరుచి ఎలక్షన్ కి సంబంధించినటువంటి సర్క్యులేట్స్ చాలా వరకు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి నా పేరును కూడా పూర్తి స్థాయిలో కూడా వాడుకలోకి తీస్తున్నాను. దీనికి సంబంధించి నేను క్లారిఫికేషన్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ వస్తున్నటువంటి ఈ వివాదం లేదా జరుగుతున్నటువంటి ఈ చర్చకి సంబంధించి నేను జూన్ 11వ తేదీన ఉదయం 9:30 ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయనున్నాను. అయితే అమ్మ ఆశీర్వాదంతో ఈ ప్రకటన నేను చేస్తానంటూ కూడా రాఘవ తన తల్లి ఫోటోతో ఉన్నటువంటి సెల్ఫీ పిక్ ని కూడా ట్యాగ్ చేస్తూ ఈ ట్వీట్ చేశారు. మొత్తం మీద రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి రాబోతున్నారా? ఒకసారి మనం గమనించినప్పుడు రాఘవ లారెన్స్ తో పాటుగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మధ్య అనేక సినిమాల్లో వీరు కీలకంగా క్రియ రోల్ పోషించారు, కలిసి నటించినటువంటి పరిస్థితి. కొన్ని చిత్రాల్లో రాఘవ కూడా విజయ్ కి సపోర్ట్ గా ఉన్నటువంటి వైనాన్ని ఒకసారి మనం గమనించినప్పుడు ప్రస్తుతం తమిళనాట విజయ్ పూర్తి స్థాయిలో టీవీకే పార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముందుగా ఉన్నటువంటి నేపథ్యంలో విజయ్ కి రాఘవ లారెన్స్ కి మధ్య ఉన్నటువంటి సంబంధం అది సినీ పరంగా మాత్రమే కాదు, వ్యక్తిగతంగాను వారు మంచి క్లోజ్ గా ఉన్నటువంటి నేపథ్యం. అయితే తిరుచి ఈస్ట్ లో రాఘవ లారెన్స్ ని బరిలోకి దించేటువంటి యోచనలో విజయ్ కనబడుతున్నారు అనేటువంటి ఊహాగానం గత కొంతకాలంగా సాగింది. కానీ ముందుగా త్రిషాను ఈ బరిలో నింపబోతున్నారు. తిరుచి ఈస్ట్ నుంచి త్రిషాను శాసనసభకి పంపించేటువంటి అవకాశాలను టీవీకే పరిశీలిస్తుంది అనేటువంటి వాదన కూడా బలంగా వినబడింది. కానీ దాని తర్వాత జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా త్రిష పేరు ప్రముఖంగా వినబడింది. కానీ తిరుచి ఈస్ట్ నుంచి రాఘవ లారెన్స్ పోటీ చేయబోతున్నారంటూ కూడా గత 48 గంటల్లో వైరల్ అయినటువంటి నేపథ్యంలో దీనిపైన రాఘవ స్పందించాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటువంటి ఇష్యూని పక్కన పెడితే ఆయన ట్వీట్ చేయడం మాత్రం ఇది మరింత బలాన్ని చేకూరుస్తుంది. నిజంగా రాఘవ పోటీ చేయబోతున్నారా, ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారా అనేటువంటి క్వశ్చన్ కూడా ఇక్కడ చాలా బలంగా స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి రాఘవ గురించి ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం తెలుసుకున్నప్పుడు ఒక మంచి డాన్సర్ గా కెరీర్ ని ప్రారంభించారు, స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎదిగారు. అదేవిధంగా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తో కూడా ఆయన స్టెప్పులు సమకూర్చినటువంటి సందర్భాలను కూడా మనం గమనించాం. ఇక సోషల్ సర్వీస్ కూడా ఆయన చేస్తున్నటువంటి వైనం ఒక్కసారి మనం గమనించాలి. రాఘవ లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ అంటూ కూడా ఆయన సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అనాథ పిల్లలకి సంబంధించి ఉచిత విద్య వసతి కల్పించడం, లేదా గుండె సంబంధమైనటువంటి వ్యాధితో బాధపడుతున్న వారికి కొంతవరకు సహాయాన్ని అందించడం, అట్ ద సేమ్ టైం వికలాంగులకు మరి ముఖ్యంగా ప్రత్యేక ప్రతిభ కలిగినటువంటి వారందరినీ కూడా డాన్సులు నేర్పించి మంచి గ్రూప్ డాన్సర్లుగా వారిని స్టార్స్ గా ఎదిగేటువంటి అవకాశం కల్పించారు. ఈ మొత్తం కూడా రాఘవ చేస్తున్నారు. ఆయన గురించి అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారా, వస్తే టీవీకే పార్టీలో చేరబోతున్నారా, చేరితే తిరుచి ఈస్ట్ లో ఆయన పోటీ చేయబోతున్నారా అనేటువంటి క్వశ్చన్ తాజాగా చాలా బలంగా వినబడుతున్నటువంటి ప్రశ్న. కానీ జూన్ 11న ఏం ప్రకటన రాబోతుంది? ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం రాఘవ ట్వీట్ లో క్లియర్ కట్ గా కనబడుతుంది. తిరుచి ఈస్ట్ నుంచి నేను పోటీ చేయబోతున్నారు అనేటువంటి వాదన ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి అనేటువంటి అంశం. కానీ దాన్ని ఆయన కొట్టిపడేసేటువంటి ప్రకటన మాత్రం ఎక్కడా చేయలేదు. దీనికి సంబంధించి జూన్ 11 ఉదయం 9:30 నేను చెప్తాను అన్నారంటే ఒకవైపు కొట్టిపడేయకుండా మరోవైపు చెప్తాను అనేటువంటి బలమైనటువంటి వాదన చూస్తుంటే ఆయన నిజంగానే పోటీ చేయబోతున్నారా, టీవీకేలో చేరబోతున్నారా అనేటువంటి ప్రచారమే జోరుగా సాగుతుంది. అయితే ఆయన ప్రస్తుతం బెంచెస్ సినిమా షూటింగ్ లో కూడా బిజీగా ఉన్నానని, అందుకే జూన్ 11న దానికి సంబంధించినటువంటి ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు. మొత్తం మీద జూన్ 11 ఉదయం 9:30 ఏం జరగబోతుంది? అమ్మ ఆశీర్వాదంతో పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నానని ట్వీట్ చేసినటువంటి రాఘవ ఏం అనౌన్స్ చేయబోతున్నారు?
లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ పైన ఇప్పటికే సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో జూన్ 11న ఏం తేలబోతుంది, రాఘవ లారెన్స్ చట్టసభలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన, ఫ్యూచర్ ప్లాన్ ను క్లియర్ కట్ గా అనౌన్స్ చేయబోతున్నారా? ఒకవేళ అనౌన్స్ చేసేటువంటి ఆలోచన ఉంటే ఇప్పటికే విజయ్ రాఘవకు కొంతవరకు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారా అనేటువంటి క్వశ్చన్. ఒకవేళ రాఘవ లారెన్స్ టీవీకే తరపున తిరుచి ఈస్ట్ లో పోటీ చేస్తే సో తమిళనాడులో టీవీకే పార్టీ తరపున మరో ఎమ్మెల్యే ఎన్నిక కాబోతున్నారు అనేటువంటి ఇష్యూతో పాటుగా మరో ఒక్కరు సో రాజకీయాల్లోకి రాబోతున్నారు అనేది మాత్రం క్లియర్ కట్ గా స్పష్టంగా తెలిసేటువంటి అవకాశం ఉండొచ్చు. కానీ వివిధ ఊహాగానాలకు తెరదించుతూ కూడా రాఘవ లారెన్స్ జూన్ 11 ఉదయం 9:30 ఏం చెబుతారో మనము వేచి చూడాలి.